నమస్కారం. అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మేడం బొజ్జు గారికి, స్థానిక సర్పంచ్ గారికి, హరీష్ జాదవ్ గారికి, అదేవిధంగా మిశ్రమ వంశస్థులకు అందరికీ పేరు పేరున కేశలాపురంలో నాగోబా దేవాలయ కమిటీకి, మిశ్రమ వంశస్థులకు, అదేవిధంగా కలెక్టర్, ఎస్పీ, పిఓ అండ్ ఆల్ అఫీషియల్స్కి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:30కి కేశలాపురంలోని నాగోబా దేవాలయానికి వచ్చి ఆ దేవుడికి పూజలు నిర్వహించి మరి ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి కొత్త ఫౌండేషన్స్, అదేవిధంగా కొన్ని రోడ్డు పనులు అవన్నీ కూడా శంకుస్థాపనలు కానీ, ఫౌండేషన్స్ కానీ, ప్రారంభాలు కానీ ఇవి చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి వెళ్ళి అక్కడ మరి భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. అదేవిధంగా అక్కడ 1980లో మరణించినటువంటి ఆదివాసీ అమరవీరుల యొక్క స్మృతి వనాన్ని కూడా మరి ప్రకటించి అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కానీ, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా ఒక స్పెషల్ జీవోను కూడా తీసుకురావడం జరుగుతుంది. అక్కడ అంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఆదిలాబాద్ అంటే తనకు ఎంతో అభిమానము. ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నది, మరి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలోనే మనం ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి, ఎక్కువ పనులు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు వారు. ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించిన తర్వాత మొదటి బహిరంగ సభ కూడా భారీ బహిరంగ సభ దళిత గిరిజన ఆదివాసీ దండోరా ఇంద్రవెల్లి వేదికగానే నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమవుతూ ఈరోజు మరి అధికారంలో కూడా రావడం జరిగింది. పోరాటానికి పునాది ఇంద్రవెల్లి నుంచే వారు ప్రతిపక్షంలో కూడా పోరాట కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదటి అడుగు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్యంగా మన ఇంద్రవెల్లి నుంచి కేశలాపురం నాగోబా జాతర నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవచ్చు. అదేవిధంగా నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజలు కానీ, వివిధ వర్గాల కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వంశస్థులు, మిశ్రమ వంశస్థులను కూడా కలవడం జరుగుతుంది. ఆ యొక్క బహిరంగ సభకు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాము.